కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, మనసుకు నచ్చే కృష్ణమ్మ ప్రేమ కథ. సుధీర్ బాబు నందితలో హీరో హీరోయిన్లుగా రామలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మించిన సినిమా కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. కన్నడలో సూపర్ హిట్ అయిన చార్మినార్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. చార్మినార్ సినిమాకు దర్శకుడైన ఆర్ చంద్రయ్య తెలుగు రీమేక్ ను కూడా తెరకెక్కించారు. మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడి చివరకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అందమైన ప్రేమ కథ అనిపించుకుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. అమెరికాలో ఓ పెద్ద కంపెనీకి సీఈఓగా పనిచేసే కృష్ణ తాను చదివిన స్కూల్ గెట్ టుగెదర్ ఫంక్షన్ లో పాల్గొనడానికి తన సొంత ఊరు కృష్ణాపురంకి బయలుదేరడంతో సినిమా మొదలవుతుంది. హైదరాబాద్ లో దిగి కృష్ణాపురంకి జర్నీ మొదలవ్వగానే కృష్ణకు బాగా గుర్తొచ్చే వ్యక్తి రాధ. కృష్ణానది పరిసర ప్రాంతంలోని ఓ చిన్న ఊర్లో ఓ దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన కృష్ణ స్కూల్లో తనతో పాటే చదివే రాధను ప్రేమిస్తాడు. ఇంటర్లో కూడా కృష్ణ రాధ ఒకే కాలేజీలో చేరతారు. అక్కడే రాధను కృష్ణ మరింత ఎక్కువగా ప్రేమించడం మొదలు పెడతాడు. రాధకు తన ప్రేమని ఎలాగైనా వ్యక్తపరచాలని కృష్ణ చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలోనే రాధకు ప్రేమపై ఎటువంటి ఆసక్తి లేదని తెలుసుకుంటాడు. ఆ తర్వాత కృష్ణ హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదువుకు వెళ్లిపోవడం, హైదరాబాద్ లో రాధాకృష్ణను మళ్లీ కలవడం, కొన్ని కారణాల చేత మళ్లీ విడిపోవడం, కృష్ణ బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించడం, ఇలా నడుస్తుంది కథ. చివరకు కృష్ణ రాధల ప్రేమ కథ ఎక్కడ తేలింది, వారిద్దరి ప్రేమకు ఎవరు అడ్డుపడ్డారు, కృష్ణమ్మన్నది వారిద్దరిని ఎలా కలిపింది అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. ప్రేమ కథలో నిజమైన ప్రేమని, ఆ భావాన్ని పర్ఫెక్ట్ గా చూపించగలిగే సినిమాలన్నీ ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తాయి. ఆ కోవలోకి ఈ సినిమా వస్తుంది. మనం ఇంతకు ముందు చూసిన కథని మరో కొత్త కోణంలో చెప్పే ప్రయత్నమే కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. మంచి అనుభూతినిచ్చే ప్రేమ కథ, సుధీర్ బాబు మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్, మనసును కదిలించే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకు అనుకూలించే అంశాలు. ఇక కొన్ని అసందర్భంగా వచ్చే పాటలు, అనవసర సన్నివేశాలు, స్లో నెరేషన్ ఈ సినిమాకు ఇబ్బందిగా మారిన అంశాలు. ఒక్క మాటలో చెప్పాలంటే కమర్షియాలిటీ పేరుతో సినిమాను దారి తప్పించేలా ఉన్న సన్నివేశాలు, పాటలను పక్కన పెడితే ప్రేమ కథల్లోని అనుభూతిని ఆస్వాదించే వారికి బాగా నచ్చే సినిమా కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని.